పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు నోటీసులు రాజకీయంగా సామాజికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయడం సరికాదని సినీ అభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని అనుమతులతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, దీనివల్ల ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేవలం కుట్రపూరితంగానే ఈ నోటీసులు ఇచ్చారని మండిపడుతున్న అభిమానులు, అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అన్ని హీరోల అభిమాన సంఘాలతో కలిసి భారీ నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు. మా పోరాటానికి స్వచ్ఛందంగా మద్దతు తెలియజేయడానికి వచ్చినటువంటి అందరి హీరోల అభిమాన సంఘాల నాయకులకు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సుమారు 7 నెలలు పోరాటం చేసి కృష్ణ గారి విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకి అమలు చేస్తూ ఆ నిబంధనల ప్రకారమే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఆయన విగ్రహాన్ని భీమవరంలో ప్రతిష్ఠించాలి. ఎందుకంటే కృష్ణ గారు మన విగ్రహం పెట్టండి అని ఆయన కోరలా. ఆయన విగ్రహం మనం పెట్టాలనుకున్నప్పుడు ఆయన గౌరవం పెంచాలనే ఉద్దేశంతో మనం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అన్నీ మన రూల్ ప్రకారం మన అనుమతి పొందిన తర్వాతే చేయాలి తప్ప మనం విగ్రహం పెట్టి ఆయన అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో దీనికి విగ్రహ ప్రతిష్ట కోసం, విగ్రహ ఏర్పాటు కోసం మేము నడుమిగించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. అసలు గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విగ్రహాల ఏర్పాటు మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వటం, దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని రూపొందించడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఏమిటంటే రోడ్డు మీద, రోడ్డు మార్జిన్స్లోను, రోడ్డు సెంటర్లోను, రోడ్డు పేవ్మెంట్ల మీద విగ్రహాలు పెట్టడం అనేది నిషేధిస్తూ ఎవరైనా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ దరఖాస్తుని పరిశీలించి అనుమతి ఇవ్వడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు